అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తిమ్మన శ్యామసుందర్ గారు రచించిన బొమ్మరిల్లు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇంకా ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. ఈ పనులన్నీ ఎప్పుడు పూర్తవుతాయా ఏంటో. హైరాణ పడిపోతూ కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరగసాగాడు మూర్తి. అతనలా వరండాని మార్నింగ్ వాక్ వీధిగా మలచటంతో నెమ్మదిగా అతని దగ్గరకు చేరింది మమత. 2 రోజుల నుంచి చూస్తున్నాను. ఎందుకంతలా కంగారు పడిపోతున్నారు? అన్ని పనులు పద్ధతిగా జరుగుతూనే ఉన్నాయి కదా. కాసేపు ఇలా కూర్చోండి అంటూ కుర్చీని దగ్గరకు లాగింది. కుర్చీని చూడటంతోనే కాసేపు ప్రశాంతంగా కూర్చుందాం అనిపించింది మూర్తికి. కాని వెంటనే కర్తవ్యం గుర్తుకొచ్చి, అది కాదు మమత, సున్నాలు కొట్టేవారు వారం రోజులుగా ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నామంటూ ఈ రోజు పని ప్రారంభించారు. ఇంత ఇంటికి సున్నాలు కొట్టాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలుసా? ఆ తర్వాత పెయింటింగ్ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు? గుమ్మాలకు డిజైన్లు ఎప్పుడు వేస్తారు? ఇవన్నీ అయ్యాక అవన్నీ నిదానంగా అవుతాయి గాని ముందు మీరిలా కూర్చోండి అంటూ బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టింది అతన్ని ఆమె. కుర్చీలో కూర్చుంటూనే అటుగా వెళ్తున్న మేనల్లుడు భరత్ను చూసి మూర్తి, ఒరే, ఈ 4 రోజులు ఎక్కడికి వెళ్లకు, కాస్త ఇంటి పనుల దగ్గరుండి చూసుకో అన్నాడు. ఆ పని మీదే ఉన్నాను మావయ్య అన్నాడు భరత్. ఇంటి ఆవరణలో అస్తవ్యస్తంగా ఉన్న పూల తొట్టెలను సర్దే ప్రయత్నం చేస్తూ. అవును, బాలుగాడు ఏం చేస్తున్నాడ్రా? పొద్దుట్నుంచి కనబడలేదు అని అడిగాడు. పెరడు శుభ్రం చేస్తున్నాడు మావయ్య అన్నాడు భరత్ తల తిప్పకుండానే. ఆ తాటాకు పందిరి సంగతి? దాని సంగతి నేను చూసుకుంటానులేరా, నేను దాని దగ్గరుండి వేయిస్తానుగా అన్న నాన్న మాట వినిపించటంతో వెంటనే లేచి నిలబడ్డాడు మూర్తి. అప్పుడే తాగిన రాగిజావుతో తడిసిన బుర్ర మీసాలు దువ్వుకుంటూ వచ్చిన నారాయణరావు, రే, ఇంటి పనంటే చిన్న విషయం కాదు. మరమ్మతులకి 10 రోజులు పట్టింది. సున్నాలు కూడా ప్రారంభమయ్యాయి. పనవాళ్ల మీద ఆధారపడకుండా అందరూ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు కదా. ఇంతమంది ఉన్నాము, ఇంకా నీకు ఆదుర్దా ఎందుకురా అన్నాడాయన తన చిన్న కొడుకు మూర్తికి ధైర్యం చెబుతూ. ఇంతమందిమి ఉన్నాం అన్న ఆయన ధైర్య వచనంలో ఎంతో హుందాతనం కనిపించింది మమతకు. ఆ హుందాతనం వెనుక ఎంతో ఆత్మవిశ్వాసం ఉంది. ఆ ఆత్మవిశ్వాసం చాటున అంతకు మించిన ఆత్మీయత ఉంది. ఆ ఆత్మీయతే ఆయనకు అమితమైన గౌరవాన్ని సంపాదించి పెట్టింది. ఆ ఊళ్ళో నారాయణరావు గారంటే తెలియని వారు లేరు. అలాగని ఆయనది జమీందారీ వంశమేమీ కాదు. మోతుబరి రైతు, అంతకన్నా కాదు. ఆయన ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడు మాత్రమే. అయినా ఆయనకు అంత పేరు ప్రతిష్టలు రావటానికి కారణం ఆయన వ్యక్తిత్వమే. క్రమశిక్షణకు ప్రాణమిచ్చే ఆయన తన 4 కొడుకులను ఉన్నత చదువులు చదివించాడు. 4 కూతుళ్లను బాగా చదివించడమే కాక మంచి సంబంధాలు చేసి మరీ పెళ్లి చేశాడు. తన 8 మంది సంతానంలో ఏ ఒక్కరూ తక్కువ కాదన్నట్లు అందరినీ సమానంగా పెంచాడు ఆయన. తన బిడ్డలంటే ఆయనకు పంచ ప్రాణాలు. ఆ బిడ్డల బిడ్డలంటే అంతకంటే వల్లమాలిన ప్రేమ. తన భార్య సావిత్రమ్మ సహకారంతో ఎంతో కష్టపడి కట్టించాడు ఆ ఇంటిని. విశాలమైన చావడి, విశాలమైన గదులతో పాటు సువిశాలమైన పెరడు, అందులో అనేక రకాల పూల మొక్కలతో పాటు పండ్లు కాయగూరల చెట్లతో ఒక చిన్న సైజు వనాన్ని తలపింపచేస్తుంది ఆ వాతావరణం. చిన్న కొడుకు మూర్తికి ఉన్న ఊళ్ళోని ఉద్యోగం కావటంతో అతను కూడా ఆ ఇంట్లోనే ఉంటూ తన 2 పిల్లలు శ్రీరామ్ అనితలను అక్కడే చదివించాడు. ఆయన భార్యే మమత. అందరి కోడళ్ల మాదిరిగానే ఆమె కూడా సౌమ్యురాలే. తన బాధ్యతలను నిర్వహిస్తూనే అందరితో కలివిడిగా ఉంటూ తలలో నాలుకలా వ్యవహరించే ఆమంటే అందరికీ అభిమానమే. ఎప్పుడూ వచ్చిపోయే బంధువులతో అయిన వారితో ఎంతో సందడిగా కనిపించే ఆ ఇంటిలో ప్రతిరోజు పండగ వాతావరణమే నెలకొంటుంది. అయినా సంవత్సరానికి ఒక్కసారి సంక్రాంతి పండక్కి వాళ్లంతా కూడా ఇంటికి రావాల్సిందే. అది ఆయన తన కొడుకులను కూతుళ్లను వాళ్ల పెళ్లిళ్ల సందర్భంగా కోరిన కోరిక. ఆయన కోరికను ఆజ్ఞగా పాటిస్తారు వారంతా. ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీ క్రమం తప్పకుండా నడుస్తోంది. అందుకే ప్రతి సంక్రాంతికి ఎంతో కోలాహలంగా ఉంటుంది ఆ ఇల్లు. మనవళ్ళు మనవరాళ్లతో ఒక చిన్నపాటి ఎలిమెంటరీ పాఠశాలలా ఉంటుంది ఆ లోగిలి. అయితే ఈసారి సందడి సంక్రాంతి పండుగకు సంబంధించింది కాదు. తన చిన్న మనవడు శ్రీరామ్ విదేశాలకు వెళ్లబోతున్నాడు. అందుకే ఈ హంగామా అంతా. అసలు నారాయణరావు కుటుంబంలో ఇంతవరకు విదేశాలకు వెళ్లిన వారే లేరు. ఉన్నత చదువులు గాని ఉన్నతోద్యోగాలు గాని అన్నీ ఇక్కడుండి సంపాదించుకున్నవే. వారిలో ఎవ్వరికీ ఇటువంటి విదేశీ ఆలోచన కలగలేదు. అలా కలగకపోవడానికి కారణం ఆ ఇంటి వాతావరణమే. సమిష్టి కుటుంబంలోని ఆత్మీయతానుభావాలను
సమిష్టిగా అనుభవించిన వారు కావటంతో సహజంగానే అంతేసి దూరాలకు వెళ్లాలని వారిలో ఏ ఒక్కరూ ఏనాడు అనుకోలేదు. అయితే వారి వంశంలో మొట్టమొదటిసారి శ్రీరామ్కి అవకాశం రావటం, అది కూడా చాలా గొప్ప ఆఫర్ కావటంతో అందరూ ఎంతో సంతోషపడ్డారు. అతను బీటెక్ చదివిన కాలేజీ ప్రిన్సిపాల్ స్వయంగా ఇంటికొచ్చి శ్రీరామ్కి వచ్చిన ఆఫర్ చాలా అరుదైందని, ఇది ఇండియా మొత్తం మీద ఏ కొద్ది మందికి మాత్రమే దక్కే గౌరవం అని చెప్పటంతో ఆ ఆఫర్ పట్ల అందరూ ఎంతగానో పొంగిపోయారు. శ్రీరామ్ అదృష్టం కంటే కూడా అతని ప్రతిభ మీదే అపార నమ్మకం కలిగిన మూర్తి, మమతలు తమ బిడ్డ అంత గొప్పవాడవడంతో పుత్రోత్సాహంతో పులకించిపోయారు. తమతో అనుబంధమున్న ప్రతి ఒక్కరితోనూ ఆ సంతోషాన్ని పంచుకున్నారు. నారాయణరావు ఆనందానికైతే అంతేలేదు. తన మనవడి గొప్పతనాన్ని వేణోళ్లా పొగిడాడు. ఐదవారందరికీ ఉత్తరాలు రాసి మరీ ఈ విషయాన్ని వివరించాడు. వాడు అమెరికాకు వెళ్లే రోజున అతి ఘనంగా జరపాలని నిశ్చయించుకున్నాడు. తన నిర్ణయాన్ని ఉత్తరాల ద్వారా అందరికీ తెలియజేశాడు. ఆ ఫంక్షన్కు అందరూ తప్పనిసరిగా వచ్చి వాడికి ఘనంగా వీడుకోలు పలకాలని ఒక శాసనం జారీ చేశాడు. ఈసారి నారాయణరావు కోరికలో అభ్యర్థన లేదు, ఆజ్ఞ మాత్రమే ఉంది. ఆ ఆజ్ఞను శిరసావహిస్తున్నట్లు అందరూ రిప్లైలిచ్చారు. ఇదిగో వచ్చేస్తున్నాం అంటూ తమ రాకను కూడా ఉత్తరాల ద్వారానే తెలియజేశారు ఆయనకి. తమ తండ్రి ఉత్తరాలకి ఎంత విలువనిస్తాడో వారికి తెలుసు. అందుకే ఆయనతో తరచుగా ఫోన్లో మాట్లాడే కంటే ఉత్తరాల ద్వారానే తమ క్షేమ సమాచారాలను తెలియజేస్తూ ఉంటారు. మొబైల్ మాటల ద్వారా వచ్చే మెసేజ్ కంటే అక్షరాల్లోని ఆత్మీయతే ఆయన్ను అమితంగా ఆనందపరుస్తుంది. అందుకే ఉత్తరాలు రాస్తుండండి అంటుంటాడు తన వారితో. ఆ ఊళ్ళో ఈ రోజుకి ఉత్తరాలు అందుకుంటున్న ఏకైక వ్యక్తి ఆయనే అన్న అతిశయోక్తి కాదు. కొత్తగా వచ్చిన మొబైలు మహాద్భుతమైతే పాత పోస్ట్ కార్డు పరమాద్భుతంరా అంటుంటాడు అందరితోనూ. వచ్చిన ఉత్తరాలను చదువుకుంటూ ఎవరెవరు ఏ తేదీన వచ్చేది ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఎదురు చూడసాగాడు. ఇంటిని రకరకాలుగా అలంకరిస్తూ దానికి కొత్త కాంతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నించసాగాడు. తన మనవడి ఘనత తన ఇంటి అలంకరణలోనూ ప్రతిఫలించాలని ఆయన కోరిక. అందుకే శ్రీరామ్కి ఫారిన్ ఛాన్స్ దక్కిన వార్త తెలిసినప్పటి నుండి ఇల్లంతా ఒకటే సందడి చేయసాగాడు. తన తండ్రి కళ్లలోని ఆనందానికి వెలకట్టలేకపోతున్నాడు మూర్తి. ఆయన సంతోషమే తమ సంతోషంగా భావిస్తూ ఈనాటికి ఆయన అడుగుజాడల్లోనే నడిచే అలవాటు వారందరికీ. అందుకే ఆయన 80 ఏళ్ల వయసులోనూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతున్నాడు. అయితే ఇంతటి మహదానందాన్ని ఆయన కళ్లల్లో ఎప్పుడూ చూడలేకపోవటంతో మనవడి ప్రయోజకత్వం ఆయన్ను ఎంతగా ప్రభావితం చేసిందో గ్రహించారు వారంతా. సావిత్రమ్మ సంతోషానికి హద్దులే లేవు. చిన్నప్పటి నుంచి మనవడి ఆలనా పాలనా స్వయంగా చూసింది కావటంతో వాడంటే ఆమెకు ప్రత్యేకమైన అభిమానం, అంతకు మించిన అనురాగం. అందుకే వాడికి విదేశీ అవకాశం వచ్చిందని తెలిసిన మరుక్షణం నుంచి వాడిని మరింత శ్రద్ధగా చూసుకోసాగింది. వాడికి నచ్చిన వంటలను తనే స్వయంగా చేయడంతో పాటు వాడు అమెరికా వెళ్లే వరకు వాడికి నచ్చే వంటలే చెయ్యాలని, అవే అందరూ తినాలనే హుకుం కూడా జారీ చేసింది. ఈ రోజుల్లో విదేశీ ఉద్యోగాలు గొప్ప విషయం కాకపోయినా తమ వంశంలో తొలిసారిగా తన బిడ్డ విదేశీ గడ్డ మీద కాలు పెట్టబోతుండడం ఓ వింతైన అనుభూతినివ్వసాగింది ఆ ఇంట్లోని వాళ్లందరికీ. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు అందరూ రాబోతున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి అందరూ కలుస్తున్నా ఈసారి మరింత గ్రాండ్ లుక్ తీసుకురావటం కోసం ఆ ఇంటికి మెరుగులు దిద్దుతున్నాడు. ఇంటికి చిన్న చిన్న మరమ్మతులు చేయించాడు, సున్నాలు కొట్టిస్తున్నాడు. తన తండ్రైతే ఇంటి ముందు తాటాకు చలవ పందిరి వేయిస్తున్నాడు. ఇంటి ముందు ఆటో ఆగిన శబ్దం వినిపించటంతో అటు చూశాడు. పెద్దన్న బలరాం కుటుంబం ఒక ఆటోలో, రెండో అన్న సీతారాం కుటుంబం రెండో ఆటోలో దిగుతున్నారు. కుటుంబాలు రెండూ ఒకే రోజు రావటం, వచ్చి రావటంతోనే వాళ్ళ పిల్లలు చేస్తున్న సందడిలో అందరూ కలిసిపోవటం, ఒకరినొకరు ఆట పట్టించుకోవటం, అల్లరి చేయటం, కబుర్లు. మూడో అన్నయ్య అక్కయ్యలు కూడా వచ్చేస్తే ఇక అందరూ వచ్చేసినట్లే. దగ్గరి బంధువులకే కాక దూరపు బంధువులకు కూడా పిలుపులు వెళ్లిపోయాయి. వాళ్ల కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూడసాగాడు. శ్రీరామ్ అమెరికాకి బయలుదేరేది వచ్చే ఆదివారమే. అంటే మరో 4 రోజుల్లో అతను ఫ్లైట్ ఎక్కుతాడన్నమాట. ఈలోగా పనులన్నీ పూర్తి చేసుకోవాలి. వాడికి ఎంతో గ్రాండ్గా ఫేర్వెల్ చెప్పాలి. మరోసారి తనలో తను గొనుక్కుంటున్నట్లుగా అనుకున్నాడు మూర్తి. అన్నయ్య, నీ పక్కన నేను అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీరామ్ పక్కనే నిలబడింది అనిత. మీ అన్నయ్యతో ఇంకా ఎన్ని ఫోటోలు దిగుతావే, కాస్త మమ్మల్ని కూడా దిగని అని గుంటూరు మేనత్త ఊర్మిళ అనటంతో సరే అంటూ ఊర్మిళకు అవకాశమిస్తూ పక్కకు జరిగింది అనిత. ఆ ఫోటో సెషన్ ఉదయం నుంచి అలా జరుగుతూనే ఉంది. బంధువులందరూ వచ్చేయటంతో
అసలైన సందడి ఆరంభమైంది ఆ ఇంట్లో. ఆ తర్వాత రోజు శ్రీరామ్ ప్రయాణం కావటంతో అందరూ అతనితో పోటీలు పడి మరీ ఫోటోలు దిగసాగారు. అనిత చేసే హడావిడైతే అంతా ఇంతా కాదు. ఆ 4 రోజులు అన్నయ్యని వదిలి ఒక్క క్షణమైనా ఉంటే ఒట్టు. మా అన్నయ్య త్వరలో ఫ్లైట్ ఎక్కబోతున్నాడోచ్ అంటూ తన స్నేహితురాళ్లతో చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెబుతుండడమే కాక అన్నయ్యతో తనకు గల అనుబంధాన్ని కథలు కథలుగా చెప్పసాగింది. మీ అన్నయ్య బయోడేటా నాకు మొత్తం తెలిసిపోయిందే, ఇక బయోగ్రఫీ వ్రాయడమే ఆలస్యం, మొదలు పెట్టేయమంటావా అంటూ వారు ఆట పట్టించే స్థాయికి కూడా అది చేరుకుంది కూడా. వాళ్ల ఆనందాల్లో పాలు పంచుకుంటున్న శ్రీరామ్ నేను నా వాళ్ళకింత సంతోషాన్ని ఇవ్వగలుగుతున్నానా అనుకున్నాడు. తన విజయం పట్ల తన వాళ్లు పొందుతున్న ఆ అవధుల్లేని ఆనందానికి ఎంతో గర్వపడ్డాడు అతను. తనకు ఇంత గొప్ప సపోర్ట్ ఇస్తున్న ఒక మంచి కుటుంబంలోని పుట్టించినందుకు భగవంతుడికి ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. వాళ్ల కబుర్లలో కలిసిపోయాడు, ఆటపాటల్లో ఒదిగిపోయాడు. ఆ రాత్రి అందరికీ మిద్దె మీద ఆరుబయట వెన్నెల్లో కమ్మని భోజనం. ఆ మూన్లైట్ డిన్నర్లో ఒకే ఒక పెద్ద పళ్ళం, అందులో అందరికీ కలిపి ముద్దలు పెడుతూ సావిత్రమ్మ. ముద్దు మురిపాలతో కూడిన ఆ ముద్దలను ఆస్వాదిస్తూ అందరితో పాటు చేయి చాపాడు నారాయణరావు పసపిల్లాండ్లా. అది చూసిన శ్రీరామ్ కళ్లల్లో సన్నటి నీటితెర, వెన్నెల వెలుగులో తలుక్కుమంటూ. ఆదివారం వచ్చింది. అందరి ఆశల పల్లకిని మోసుకుంటూ ఆ రాత్రికే శ్రీరామ్ ప్రయాణం. 10 గంటలకు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ కి బయలుదేరి ఉదయం 6 చేరుకుంటే అక్కడి నుంచి 9 గంటలకు ముంబై ఫ్లైట్, అటు నుంచి యునైటెడ్ స్టేట్స్. ఆ ఉదయం నుండి మరింత కోలాహలం. పోటీ పడి శ్రీరామ్కి అందరూ దగ్గరుండి స్నానం చేయించారు. నూనె పెట్టేవారు ఒకరైతే నలుగు పెట్టేవారు మరొకరు, కుంకుడు రసం పోసేవారు ఒకరైతే వీపు రుద్దేవారు మరొకరు. అందరిలోనూ ఒకటే తపన, ఆ రోజు ప్రతి ఒక్కరూ అతనికి అన్ని పనులు తామే స్వయంగా చేసి పెట్టాలని. అప్పటికే అతను సూట్ కేసు సర్దుకున్నా దాని మరోమారు సర్దేందుకు పెద్దత్త జానకి ప్రయత్నం చేస్తుండగా చిన్నత్త దుర్గా తను కూడా అంటూ ఆమెకి సహాయం చేయసాగింది. కొత్త బట్టలు కట్టుకోమంటూ తాను వైజాగ్ నుంచి తెచ్చిన సరికొత్త డ్రెస్ నిచ్చింది వైజాగ్ పిన్ని అరుంధతి. శ్రీరామ్ వాటిని వేసుకోగానే చొక్కా గుండీలు పెట్టింది 3వ పిన్ని ఇందిర. కొత్త చొక్కా జేబులో కొత్త పెన్ను పెట్టింది కళ్యాణి అత్త. నీ ఆఫీస్ పనులన్నీ పెన్నుతోనే చేసుకోవాలరా అంటూ ఉక్కిరి బిక్కిరవుతున్నాడు శ్రీరామ్ వారి వాత్సల్యాల మధ్య. అతను అమితంగా ఇష్టపడే ఉప్మా పెసరొట్టిని గుంటూరు మేనత్త ఊర్మిళ ప్రత్యేకంగా చేసింది. అందరూ దాన్ని ఎంతో ఆత్మీయంగా తినిపించారు అతనికి. ఆ రోజు అతనికిష్టమైన గుత్తి వంకాయ కూర పప్పుచారు చేసే ప్రయత్నంలోకి అప్పుడే వెళ్లిపోయింది సావిత్రమ్మ. తనకి ఫేర్వెల్ చెప్పడానికి తన కోసం అంతేసి దూరాల నుంచి వచ్చిన తన వాళ్లందరినీ చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపించింది శ్రీరామ్కి. ఏ కుటుంబానికైనా ఇదేగా బలం బలగం అనుకున్నాడు. ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లోనూ ఒక ఇంజనీర్ ఉంటున్నాడు. చాలా మంది విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అందరిళ్లలోనూ ఇదే సందడి ఉంటుందా ఏమో. వెలకట్టలేని తన వాళ్ల ప్రేమాభిమానాల నడుమ ఉక్కిరి బిక్కిరైపోతూ ఈ ప్రేమను ఇలానే ఉంచు స్వామి అంటూ దేవుని ప్రార్థించాడు కుంకుమ పెట్టుకుంటూ ఆ సాయంత్రం. ఈ కుంకుమ బొట్టును నువ్వు అక్కడ కూడా ప్రతిరోజు ఇలానే పెట్టుకోవాలరా అంది చిన్నపిన్ని కుంకుమ డబ్బానతని బ్యాగ్లో ఓ మూల సర్దుతూ. నెమ్మదిగా పరుచుకుంటున్న చీకటిని చూసి ఒకంతి నిరాశకు గురయ్యాడు శ్రీరామ్. వాచి వంక చూసుకున్నాడు. మరి కాసేపట్లో నేను ఇంతమందిని వీడి ఒంటరిగా వెళ్లిపోవాలన్నమాట. అతని పెదాలు అతనికి తెలియకుండానే ఆ భావాన్ని పలికించాయి అస్పష్టంగా. అతని ఆలోచనలను దాటుకుంటూ కాలం మరింత ముందుకు సాగింది, తన పని తాను చేసుకుపోతూ. నెమ్మదిగా అతనిలోని ఉత్సాహం మాయం కాసాగింది. బంధువుల కేరింతలో పాలు పంచుకోలేకపోతున్నాడు. అంతమందిలోనూ ఒక్కసారిగా ఒంటరితనం ఆవహించింది అతన్ని. అది గమనించడానికి అట్టే సమయం పట్టలేదు మూర్తికి. ఆ విషయాన్ని భార్యతో చెప్పాడు. ప్రయాణానికి వేళ అవుతోంది కదండి, దిగులు పడ్డట్టున్నాడు పిచ్చి తండ్రి అంటూ నెమ్మదిగా అతని దగ్గరకు చేరి తన 2 చేతులను అతని చెంపల మీదుగా నిమిరింది. తల్లి కళ్లలోకి సూటిగా చూడలేకపోయాడు శ్రీరామ్. తాతయ్య కుర్చీలో ఒకసారిగా కూలబడ్డాడు తను. ఎక్కడలేని నిస్సత్తువ ఆవరించినట్లు అతని శరీరం కంపించసాగింది. చిరుచుమట్లు కమ్ముకోవడంతో ఊహించని ఈ హఠాత్ పరిణామానికి అందరూ విస్తుపోయారు. ఆదుర్దాతో అందరూ అతను చుట్టేశారు. సావిత్రమ్మ భయాందోళనతో వెంటనే తాటాకు విసనకర్ర తీసుకొచ్చి విసురుతూ ఏమైంది నాన్నా అని అడిగింది. ఇంకా ఏం కావాలి, దిష్టి తగిలింది బిడ్డకి, ఉప్పు తెస్తానుండండి అంటూ వంటింట్లోకి పరుగులాంటి నడకతో వెళ్ళింది 3వ పిన్ని. సరిగ్గా బయలుదేరే సమయంలో ఈ పరిస్థితి ఏంటి? అందరిలోనూ అదే ఆందోళన. వెళ్లినంత వేగంగా వచ్చి దిష్టి తీసింది 3వ పిన్ని. డాక్టర్ని తీసుకొస్తానుండండి అంటూ వెళ్లబోయిన పెద్ద మావయ్య చేతిని పట్టుకుని ఆపిన శ్రీరామ్, నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లము లేదు మావయ్య,
కాని ఒక్కటే ఆలోచన అన్నాడు. అందరూ ఉత్సుకతతో చూశారు. నేను అమెరికాకు వెళ్లటం మీ అందరికీ ఇష్టమేనా అని అడిగాడు అతని చెయ్యి వదలకుండానే. ఆ ప్రశ్నతో అందరూ ఒక్కసారిగా విస్తుపోయారు. అదేంటి నాన్న అలా అంటావు? మొట్టమొదటిసారిగా మనింట్లో అంత గొప్ప ఘనతని సాధించింది నువ్వు. అందుకే కదా నీకోసం ఇంతమంది వచ్చారు అంది అమ్మ. మా కళ్ళల్లో ఇంత ఆనందాన్ని నువ్వెప్పుడైనా చూసావరా అని అడిగాడు పెద్ద పెదనాన్న బలరాం. అయినా ఈ సమయంలో ఇప్పుడు ఈ సందేహాలేంట్రా అంటూ అడిగింది చిన్న పిన్ని. మేం సంతోషంగా ఉండబట్టే కదా నీకోసం ఇన్ని రోజులు ముందుగా వచ్చాము అంటూ అననయంగా చెప్పింది గుంటూరత్త. కాని నాకు వెళ్లాలని లేదు. ఉలిక్కిపడ్డారు అందరూ శ్రీరాం అకస్మాత్తుగా అలా అనటంతో. మళ్లీ తనే అన్నాడు, నేను అమెరికాకి వెళ్లి ఉద్యోగం చేయటం అంత అవసరమా? అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. హోంసిక్ ఫీల్ అవుతున్నావా శ్రీరాం? 4 రోజులుంటే అక్కడ వాతావరణానికి అలవాటు పడిపోతావులే, కంగారు పడుకు అన్నాడు మూడో మేనమామ అతన్ని అనునయిస్తూ. కాదు మామయ్య అన్నాడు శ్రీరాం. మరి ఆన్లైన్లో ఆ ఇంటర్వ్యూకి ఎందుకు అటెండ్ అయ్యావు? మీకోసం, మీ అందరి కోసం. ఆ సమాధానంతో బిత్తరపోయారు అందరూ. మాకోసమా అన్నారందరూ ఒకేసారి. అవును, నేను డిగ్రీలో ఉండగానే నాన్న తన స్నేహితులతో నాకు విదేశాల్లో ఉద్యోగం వస్తే పంపిస్తానని ఎన్నోసార్లు అన్నారు. ఆన్లైన్ ఇంటర్వ్యూ బాగా చేశారని అమ్మతో చెప్పినప్పుడు ఆమె కళ్లల్లో తొలికిసలాడిన ఆనందం నా కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాక మీరందరూ నాకు కంగ్రాట్స్ చెప్పిన తీరు నాలో ఎంతో గర్వాన్ని పెంచింది. అంతేకాదు, నేను డిగ్రీలో చేరిన రోజు నా ఫారెన్ జాబ్ గురించి మన ఇంట్లో చర్చ జరిగింది. ఇవన్నీ చూశాక మీరు నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అర్థమైంది. అందుకే మీకోసం పట్టుదలగా చదివాను. మీకోసమే స్టేట్స్లో ఉద్యోగం తెచ్చుకున్నాను. ఇదంతా కేవలం మీకోసమే. సూదు క్రింద పడినా వినపడేంత నిశ్శబ్దం ఆవరించింది అక్కడ. ఎక్కడ వారక్కడే చేష్టలుడిగి నించుండిపోయారు. అయితే నీకు నిజంగానే ఆ వ్యామోహం లేదత్తా? గుంటూరత్త అడగబోయిన సందేహాన్ని మధ్యలోనే తుంచేస్తూ చెప్పాడు శ్రీరాం. తనకు ఉద్యోగం వచ్చిన క్షణం నుంచి తనలో ప్రారంభమైన సంఘర్షణని మొట్టమొదటిసారిగా బయట ఆవిష్కరించాడు అతను. అందుకోసం ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు. తప్పదు, ఇప్పుడే నా చెప్పకపోతే జీవితంలో మరెప్పటికీ చెప్పలేను. ఇన్నాళ్లుగా నాతో నేను చేస్తున్న అంతర్యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అని స్థిరంగా అనుకున్నాడు. మావయ్య, మన దేశంలో ఉన్నత చదువులు చదివి గొప్ప ఉద్యోగాలంటూ విదేశాలకు వెళ్ళిపోవటమేమిటి? మన దేశం గొప్పది కాదా? మనం గొప్పవారం కామా? ఈ దేశంలో చదివి మరో దేశంలో చాకరీ చేయడమేంటి? కాని నీ తోటివారంతా విదేశాలకెళ్ళి నీకంటే గొప్పవారవుతుంటే నీకు మాత్రం... నాకేం బాధ? అసలెందుకు బాధపడాలి? డబ్బు సంపాదించడమే గొప్పతనమా మావయ్య? మన చదువు మనకి జ్ఞానాన్నివ్వాలి గాని డబ్బుని కాదు. అసలు జ్ఞానాన్ని మించిన ధనం సృష్టిలో ఎక్కడైనా ఉంటుందా? విదేశాల్లో ఉద్యోగం పట్ల నాకసలు మొదట్నుంచి మోజు లేదు. మరి ఇన్ని రోజులు ఇంత ఉల్లాసంగా ఉండి ఇప్పుడిలా చివరి నిమిషంలో అంటున్న చిన్న పిన్ని మాటలకు అడ్డు తగులుతూ, ఇదంతా మీకోసమే పిన్ని. నా విదేశీ ప్రయాణం మీకు ఎంత సంతోషాన్నిచ్చిందో నాకు తెలుసు. అందుకే మీకోసం వెళ్దామనుకున్నాను. కానీ నాకోసం కాదు. మీకు బాధ కలగకూడదని ఇన్ని రోజులు మీ ఆటపాటలో ఆనందాన్ని నటించాను. కానీ ఇంకా నటించడం నాకు సాధ్యం కాలేదు. అందుకే. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఎంతో ఉద్వేగానికి గురయ్యాడు శ్రీరాం. ఎన్నాళ్ళగానో చెప్పాలనుకుంటున్న మనసులోని మాటను ఈ పరిస్థితిలో చెప్పాల్సి రావటం అతనికి తీవ్ర ఇబ్బంది కలిగించింది. అయినా చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది అనిపించడంతో గొంతు సహకరించుకున్నా ఒక్కొక్క మాటను పలికేందుకు ఎంతో మానసిక వేదన అనుభవిస్తూ చెమర్చిన కళ్లతో, నాకు అమెరికా వద్దు, అమ్మ కావాలి. డాలర్ వద్దు, డాడీ కావాలి అన్నాడు వణుకుతున్న గొంతుతో. దాంతో అందరి కళ్ళు అశ్రుకలశాలయ్యాయి. తనను అమితంగా ప్రేమించే తన వారిని నిరాశకు గురిచేసిన వేదనతో తలదించుకున్నాడు అతను. తన కొడుక్కి తమపై గల అభిమానానికి ఆర్ద్రమైంది మూర్తి హృదయం. వణుకుతున్న చేతులతో శ్రీరాం చుబుకాన్ని పట్టుకొని నెమ్మదిగా అతని తలని పైకెత్తి అతని కళ్లల్లోకి సూటిగా చూశాడు. మీ సంతోషాన్ని నీరుగార్చినందుకు నన్ను క్షమించండి నాన్న అనే అభ్యర్థన ఉంది ఆ కళ్లల్లో. అతని కన్నీటిని తుడుస్తూ మూర్తి, పిల్లలందరూ ఉన్నతోద్యోగం కోసమో స్టేటస్ కోసమో విదేశాలకు వెళ్తుంటే నిన్ను పంపించనంటే నువ్వెక్కడ బాధపడతావోనని నిన్ను ఎంకరేజ్ చేశామే తప్ప నువ్వు విదేశాలకు వెళ్లటం మాకు కూడా ఇష్టం లేదురా అనడంతో ఈసారి ఆశ్చర్యపోవడం శ్రీరాం వంతైంది. అవును బాబు, ఏనాడు నోరు తెరిచి ఏది అడగనివాడివి.
నీకు కూడా నీ స్నేహితుల మాదిరిగాని విదేశీ వ్యామోహం ఉండొచ్చు అనుకున్నాము. ఆ అనుమానంతోనే మా అభిప్రాయాన్ని నీ ముందు వివిధ రకాలుగా బయట పెట్టాను తప్ప ఇక్కడ మనకేం తక్కువ నాన్నా అన్న అమ్మ మాటలతో మరింత ఉద్వేగానికి గురయ్యాడు శ్రీరామ్. ఎన్ని రోజులు మా బాధని ఎంతగా అదిమి పెట్టుకుని నీ ముందు సంతోషాన్ని నటించామో తెలుసా అన్న ఆమెను ఒక్కసారిగా గట్టిగా హత్తుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. నాకు ఫారెన్ కరెన్సీ కంటే కల్మషం లేని మీ ప్రేమే ముఖ్యం. ఇక్కడే ఉద్యోగం చేసి గొప్పవాణ్ణవుతాను అన్నాడతను ఆనందాతిశయంతో. నువ్వు ఎప్పుడో గొప్పవాడివైపోయావరా మనవడా. వెళ్లొద్దంటే ఎక్కడ నొచ్చుకుంటావానని ఇన్నాళ్ళు నేను ఎంత గింజుకులాడారో తెలుసా అన్న నారాయణరావుకి వంత పాడారు సావిత్రమ్మ. చివరికి మాలో మేము కూడా ఈ విషయం మీద చర్చించుకోలేకపోయాంరా. ఎందుకంటే నేను వద్దంటే ఆయనెక్కడ బాధపడతారోనని నాలో నేనే ఎంత మదనపడ్డానో తెలుసా అంది విసనకర్ర ఈసారి తన వైపు విసురుకుంటూ. మేము అంతే. నాకిష్టం లేకపోయినా మీ పెద్దమ్మతో అంటే ఏమనుకుంటుందోనని ఇన్నాళ్ళు నా ఇష్టతను ఆమెతో కూడా చెప్పలేకపోయాను అంటూ రెండో పెదనాన్న నోరు విప్పాడు ఈసారి. మీరు అంతేనా? సరి, మేం కూడాను. నాకైతే శ్రీరామ్ అమెరికాకు వెళ్లటం సుతరాము ఇష్టం లేదు. కానీ ఈ మాటంటే మీరంతా ఏమంటారోనని నోరు మూసుకొని కూర్చున్నాను అన్న గుంటూరత్త ఊర్మిళకు జత కలిశాయి మరికొన్ని గొంతులు. అందరి ఆలోచన ఒకటే కావటంతో సంతోషం పట్టలేకపోయారు మూర్తి మమతలు. అప్పటి వరకు ఎంతో గంభీరంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా తేలికైపోవటంతో అనిత అమ్మయ్య అనుకుని అన్నయ్య ఫ్లైట్ ఎక్కడం లేదోచ్, మేరా బ్రదర్ మహాన్ అనే కేక వేయటంతో అందరూ ఆమెతో శృతి కలిపారు. నానాటికి అడుగంటిపోతున్న మానవ సంబంధాల పట్ల తన మనవడికి గల గౌరవానికి పొంగిపోయాడు నారాయణరావు. దట్టంగా గూడు కట్టుకున్న ఆలోచనలు పటాపంచలు కావటంతో ఆయన చేతులు దట్టమైన అతని మీసాల మీదకు మళ్ళాయి. దర్పంగా వాటిని పైకి తిప్పాడు అతను. ఆ తీయటి క్షణాలకు మరింత తీయదనాన్ని తీసుకొద్దామని చక్కెర పొంగలు చేసేందుకు వంటింటి వైపు చకచకా నడిచింది సావిత్రమ్మ. ఆ ఇంట్లో మళ్లీ అదే సందడి. ఈసారి వేల సంక్రాంతులు ఒకే రోజు వచ్చిన అనుభూతులతో కూడిన సందడి. ఆ సంబరాలలో మునిగిపోయారందరూ అప్పటికప్పుడే. కల్మషం లేని ఆనందోత్సవాలను ఆస్వాదిస్తూ అమ్మఒడిలో ఒదిగిపోయాడు శ్రీరామ్. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.